ఫారిన్ కంట్రీస్లో అమెరికాలో ఎక్కడో కేవలం మెడికల్ కాలేజీలోనే స్టార్ట్ అయ్యింది ర్యాగింగ్ అనేది. ఆ మెడికల్ కాలేజీలో కేవలం ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ రోడ్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలు భయపడి బిరుగుగా ఉంటారు, ఎవరితో కలవలేదు కాబట్టి వాళ్ళని అందరితో కలుపుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఆ ర్యాగింగ్ అనేది మొదలు పెట్టారు. అదే అది చాలా తర్వాత చాలా విపరీతమైన జడలు మార్చుకుంటుంది. ఆఖరికి చాలా మంది సూసైడ్ చేసుకునే వరకు జరిగిపోయింది. మెయిన్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల, ఈ డ్రగ్స్ వల్ల మొట్టమొదటిగా మానసికంగా వాళ్ళు దెబ్బతినేస్తారు. కాన్సన్ట్రేషన్ ఉండదు, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, కోపము చిరాకు పెరిగిపోతుంది. తర్వాత అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ డ్రగ్ ఎడిక్షన్ బాగా ఎక్కువైపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో మంది డబ్బులు వెచ్చించి వాళ్ళకు ఉన్నా లేకపోయినా నేను బస్సులో తిరుగుతానంటే ఆ బస్సు ఫీజు కట్టాలి కదా, బస్సు ఫీజు కట్టుకోకుండా సైకిల్ వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నడిచేనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు. కానీ మీకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీకు ఎంత అవకాశం ఇచ్చి ఎంత ఎన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చి మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో మీరు ఈ కాలేజీ మిమ్మల్ని కాలేజీకి పంపడం జరిగింది. నేను చెప్పిన మాటలు మీరు బోర్ కొట్టి అని అనుకోకుండా ఓపుగా విన్నందుకు మీకు నా సల్మాన్ రాజు గారికి మన కండర స్వరంతో వాళ్ళకి కనుక పోరాడు ఈ 2 నెలల నుంచి మనం పరిగణన తీసుకున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. నా పేరు ఆకుమల్ల సింధు నాయుడు, రైల్వే స్టార్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ముఖ్యంగా రాజమండ్రిలో ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు విద్యార్థులు బానిసారని చెప్పేసి ఓ అవగాహన సదస్సు పెట్టాను. విద్యార్థులు ఇటీవల కాలంలో చాలా గంజాయికి కానీ మత్తు పదార్థాలకు కానీ అన్నీ కనెక్ట్ అయిపోయారు. మైండ్ ఫెయిల్ అయిపోతుంది విద్యార్థులకు. ఎటువంటి అంటే ప్రిన్సిపల్ని ఇటీవల కాలంలో ప్రిన్సిపల్ వచ్చే షాక్. అంటే విద్యార్థుల మైండ్ సెట్ ఎక్కడికి పోతుంది. ఈ కేవలం వాళ్ళు కూడా గంజాయి మత్తులున్నని చెప్పి విద్యార్థులను ప్రిన్సిపల్ గారు మందలించారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుపుతారని చెప్తే వాళ్ళు భయందలతో ఇంటికి వెళ్ళి చంపేసి అక్కడ డబ్బు కూడా స్వహాన్ని దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల కోసము లేక మేము గతంలో కూడా చాలా అన్ని జిల్లాల్లో తిరిగాం, అవగాహన సాధించినాం. ఈరోజు రాజమండ్రిలో పెట్టడం ముఖ్య కారణం ఏమంటే ఈ ఇటీవల ఇంకా విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. కాబట్టి మేము జిల్లాకు కూడా మేము అవగాహన సదస్సు డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ అక్కడ తోలుకొచ్చేసి కానీ ఎక్కడెక్కడ ఏమైనా డ్రగ్స్ అమ్మితే విద్యార్థులనే ఇన్ఫార్మల్గా విద్యార్థులే ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి చేరవేయాలని, డిపార్ట్మెంట్కి చేరవేయాలని చెప్పేసి మేము ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పెట్టాము. గంజాయికి ఎక్కువ బానిస కావద్దు, రిక్వెస్ట్ విద్యార్థిని అలాగే ఆ మత్తును వదిలేసి అలానే ర్యాగింగ్ అనే భూతాన్ని కూడా విద్యార్థులు వదిలేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాజమండ్రి వేదికగా జరుగుతున్నటువంటి 24, 25, 26 తేదీల్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలలో మొదటి రోజు అనగా 24వ తేదీ జరుగుతున్నటువంటి మత్తు పదార్థాలు విద్యార్థులపైన ప్రభావం అనే అంశం పైన దాదాపు 250 మంది విద్యార్థులతో లయన్స్ క్లబ్లో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కళ్ళకు కట్టేట్టు చూస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులందరికీ మంచి జీవితం అందాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలా,
అని చెప్పి ఒక మంచి అంశంతో ఈరోజు ఈ ర్యాలీ సదస్సు కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. మొదటి రోజు ప్లీనరీ సమావేశాల్లో మొదటి రోజు అని చెప్పి తెలియజేస్తాను. మేము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో అనేక చోట్లలో జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులందరినీ చైతన్యపరిచి విద్యారంగ సమస్యల పరిష్కార సాధన కోసం రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU పోరాటాలు ఉధృతం చేస్తూ ఉంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయవలసిందిగా RSUగా విజ్ఞప్తి చేస్తాను. ప్రశాంత్, RSU రాష్ట్ర కార్యదర్శి, రాజమండ్రి నుంచి. నా పేరు కంటేపల్లి నరేంద్ర, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, కేంద్రం అమలాపురం. ఈరోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్లో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు 24, 25, 26 తేదీల్లో రాజమండ్రి లయన్స్ క్లబ్లో జరుగుతున్నాయి. అందులో మొదటి రోజు 24వ తేదీ విద్యార్థులు ఏదైతే మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి కూడా వచ్చేసి చాలామంది అధికారులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటి అంటే విద్యార్థులు ఈరోజు రాజమండ్రి నగరంలో అయితే మరీ ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ ఎక్కువగా ఉంది. ఇది విద్యార్థులపై ఎక్కువగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల్ని చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు ట్రై చేస్తున్న కారణంగా RSU ప్లీనరీ సమావేశంలో మొదటి రోజు భాగంగా ఖచ్చితంగా విద్యార్థులను చైతన్యపరచాలన్న ఒక ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షుడు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క ఏదైతే లయన్స్ క్లబ్ నందు విద్యార్థులు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ ప్రభావం ఏర్పడితే రానున్న రోజుల్లో చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు. అదేవిధంగా మానసికంగా శారీరకంగా కుంగిపోయే ప్రమాదాలు కాకుండా తల్లిదండ్రులకు బాధపెట్టి అదేవిధంగా జీవితాలు లేకపోతే రోజులు ఉన్నాయని చెప్పి అవగాహన పరిచి వాళ్ళందరూ కూడా నవచైతన్యం పరిచి మీ జీవితాలన్నీ బాగుపడి బాగా చదువుకొని తిరుపతిలోనే కోరడం జరిగింది. మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, వ్యతిరేకించండి మత్తు పదార్థాలను, వ్యతిరేకించండి మత్తు పదార్థాలను.